सद्गुरु प्रभु महाराज को जय। श्री गुरु माताजी निर्मला मन्नपूर्ण माम समेत सदा सद्गुरु आनंद श्री तिरुपति नरसयार्य सद्गुरु परब्रह्मणे नमः। श्रीकृष्ण निज गुरु परब्रह्मणे नमः। శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో మరి 8వది అయినటువంటి పరిపూర్ణ బోధ. దీంట్లో 26 కందార్థాలు ఉన్నాయి. ఇందులో మొదటి కందార్థం, ఈ ఉత్తబట్ట బయలును నీవిప్పుడు ఉండజూచి నిజముగా ఎరుకన్, నీవని నేనని జగమని భావింపుము పిదప దీన్ని బాయోమన్నిషమున్, నిజముగా దీన్ని బాయాక నిమిషమున్. శ్రీవాణి తేజ రాజీవ సంభవ భవ దేవేంద్రాదులానింకా సేవించు తలుపేలా బాయోమానిషమున్, నిజముగా దీన్ని బాయాక నిషమున్. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 2వ కందార్థం, లేదనకు మున్నదదిగో నే తెలిసి తిననకు దీన్ని నీవెరిగేవా, కాదది నీ చేదెలియను ఏదిరతను మాత్ర సమితి ఈ బట్ట బయట, దీనికి సాటిదేది యుచ్చోట. వాదేలా నెరుకాతో దీన్ని గని పెట్టి పోదొట్టు మెరుకానింకేది బట్టదు చాలు ఈ బట్ట బయట, దీనికి సాటిదేది చోట. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 3వ కందార్థం, కనవచ్చి ఇట్టిదట్టిది అని ఎనరాకుండు బయలు, అదే కనరాకపోతే శూన్యం బనుమిట్టిది ఎట్టిదనుచూ పలుక వచ్చినను, ఎరుక దాంట్లో పలికి దొచ్చినను. వినుమా బయలును నీవేమని నా నొప్పెదగా, నొప్పను నీ మాటను నే చెప్పిన రీతిగా నవస్తే పలుక వచ్చినను, ఎరుక దాంట్లో పలికి దొచ్చినను. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 4వ కందార్థం, కనవచ్చు బయలు లేదని అనవచ్చునే ఇట్టిదట్టిదనవచ్చునే, చీ అనరాదు ఎరుకకెన్నడు కనుకనే బయలు ఎల్లా కాలముంచుంది, దీనందెరుకే కాలమూలేంది. వినుమూలేనెరుకాను వివరించ శూన్యమౌ, అనుమానమే మెరుకాగను విశ్వమట్టిదే కాలముంచుంది, దీనందెరుకే కాలమూలేంది. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 5వ కందార్థం, పరిపూర్ణమనిన ఎట్టిదో ఎరిగెదనని ఎరుక బయటికేగిన ఎరుకే, ఎరుకకు శూన్యం వయ్యను ఎరుకను జన్మించినట్టి విశ్వమంతా, ఎరుక వలెనే ఏమీ లేదంతా. ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవెరుకాకే ఇది చూడా ఎంతో వింతైంతో చే ఈ విశ్వమంతా, ఎరుక వలెనే ఏమీ లేదంతా.
సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 6వ కందార్థం. గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణమెట్లు తనకు ప్రత్యక్షమగున్. గురుమూర్తి చూపెనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. చూస్తేనే ఎరుక పారిపోవునురా. ఎరుకాబోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగిట్టిదంచెరిగే వారిటు మీద ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 7వ కందార్థం. పరమ పదమనిన భయలన గురుగుయ్యమనంతమనిన గోప్యం బనినన్. పరిపూర్ణమచలమనినను తిరమనగా పట్టబయలు తెలియు మాయప్ప. ఈ తెలిసిన తెలివి మానప్ప. ఎరుక నెరుగనిదన్నా నెరుక మీరినదన్నా ఎరుక మరుపులు లేని పరవస్తువన బయలే తెలియు మాయప్ప. ఈ తెలిసిన తెలివి మానప్ప. పరిపూర్ణ సద్గురు మహారాజుకి పరిపూర్ణ బోధలో 8వ కందార్థం. బట్ట బయలనుచు దీనికి మొట్టమొదల్ పేరు లేదు. ముదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుగల వాడలేక పారిపోవునురా. కనరాదిందు దూరా నేరదురా. పుట్టి చచ్చుచు మళ్ళీ పుట్టి గిట్టుచు బుట్టు నిట్టి తిప్పల నొంద ఎరుకే బయలును చూస్తే పారిపోవునురా. కనరాదిందు దూరా నేరదురా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 9వ కందార్థం. వినుము నేననుచు ఎరిగే తనువందున లేక బయలు తానిండినదవు. కనుగొను మది కనుగొని తనువును విడనాడు మింతే తడువేల నోయి. ఈ పనికింకా గడువేల నోయి. అనుమానముంటే నీ వరయోము శివరాములను దీక్షితులు చేసిన చాలా గ్రంథమునంతా తడువేల నోయి. ఈ పనికింకా గడువేల నోయి. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 10వ కందార్థం. దేహాకారముగా నిధి యాహం భావము లేనిదకిల జనులు దాసోహం సోహం బనినను మోహము చెందనిది బయలు మొదలెరుగావలేరా. ఎరిగిన ఎరుక తుదాకరుగావలేరా. కోహం కస్వంబాని కూతాలు గూసేటి దేహి దేహములను తెలియని ఈ బయలు మొదలెరుగావలేరా. ఎరిగిన ఎరుక తుదాకరుగావలేరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 11వ కందార్థం. ఏ వస్తువు చేతను దానావిర్భవముందు దేహమనతరువరుయన్. ఆ వస్తువే దానికి విత్తై వెలయును దాన్నే సాక్షి ద్రష్టాని కనుమీ ఎరుక ఇదే స్పష్టము వినుమి. దా ఎరుక ఇది స్పష్టము వినుమి. భావించి చూడుమి బట్ట బయలును భూమి. యావిత్తు చెట్టున్న ధరయదా విత్తునే ద్రష్టాని కనుమి. ఎరుక ఇదే స్పష్టము వినుమి.
ఇదే కందార్థం మళ్ళీ మొదట కొంచెం తప్పింది. ఏ వస్తువు చేతను దానావిర్భవముందు దేహమన తరువరయున్ ఆ వస్తువే దానికి విత్తై వెలయును దాన్నే సాక్షి ద్రష్టాని కనుమీరుక ఇది ఎరుక ఇది స్పష్టము వినుమి ద్రష్టాని కనుమి ఎరుక ఇదే స్పష్టము వినుమి భావించి చూడు మీ బట్ట బయలును భూమి ఆ విత్తు చెట్టున్న ధరయదా విత్తునే ద్రష్టాని కనుమి ఎరుక ఇదే స్పష్టము వినుమి. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 12వ కందార్థం. ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలి నిండియుండు లోపము లేకన్ ఆ పరిపూర్ణమే జగతికి లోపల వెలి నుండు దాని లోనే ఉన్నవిరా పై రెండెవ్వి లేని వెన్నకురా ఈ పూర్ణ బోధచే పై ప్రపంచ శరీర రూపములెడబాపు మీ పట్లనే దాని లోనే ఉన్నవిరా పై రెండెవ్వి లేని వెన్నకురా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 13వ కందార్థం. ఎరుకనగ ఎరిగేటిది మరుపనగ ఎరుక తనను మరచుట మీరెంటెరుగనిదే బయలివి నీవెరిగెరుకను మరుపు నిప్పు ఎరుక చెవిడరా వీడితే పై మాటెరిగేదెవ్వడురా ఎరుకే పరిపూర్ణం మంచెదిరించి వదిరేవు పరిపూర్ణమైతే సూపర బయలందున దాన్ని ఎరుక చెవిడరా వీడితే పై మాటెరిగేదెవ్వడురా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 14వ కందార్థం. లేదన్నను కనుపడు గదా నే తెలిసెదనని బయట నే నిల్వగదా నే దీని వెనక గదా నాకేదో మూలంబు ఇదిగా అది కలేది చోట కనుకనే ఉల్లకెన్నేన్ మాట ఏది లేదిది తప్ప నే తెలియనిది అని తా తెలుసుకొని ఎరుకే తనను వీడితే చాలు దిగలేదే చోట కనుకనే ఉల్లక్కే నేనన్నమాట. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 15వ కందార్థం. సత్యమగు బట్ట బయలు నసత్యం బగు నెరుక నెరిగి సద్గురు కృపచే సత్యముగాదని ఎరుకను సత్యముగా నమ్మియుంటే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వరన్నా నిత్యానిత్యమురానే నిర్ణయ మెరుగాక నిత్యుడై ఉండేటి నిజబోధగలిగితే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వరన్నా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 16వ కందార్థం. పరిపూర్ణములో దోచిన ఎరుకే కలలేని ఎరుక నెరిగి మృషని ఈ మరుగెరుగక కెరుక తెలిపిన ఎరుగుటయే మేల్క సుమ్మి ఇది మాయా ఇది ఆ మారకోమి సద్గురు ఆజ్ఞకిదిరి మీరకోమి ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక పరిపూర్ణమొకటుండు పలుకారాదెట్లందు ఇది ఆ మారకోమి సద్గురు ఆజ్ఞకిదిరి మీరకుమి. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 17వ కందార్థం.
తిప్పలకు రాకపోకల నెప్పుడు తానెరుగనట్టి ఈ బయలందున్ తప్పక తనకై తానే తప్పున గనవచ్చి ఎరుక తాగానరాదు. బయలున్నది తనకెరుక లేదు. ఎప్పుడు బయలున్నదిరిగి తాలేనట్టి సొప్పు సద్గురు బోధ నొప్పున తెలసితే తాగానరాదు. బయలున్నది తనకెదురు లేదు. సద్గురు మహారాజుకి జై. పరిపూర్ణ బోధలో 18వ కందార్థం. అన్నము శుక్లం భగు రసమున్నతిగా రక్తమగును నొకసో రెండును పన్నుగ కలసిన మేనని ఎన్నబడును ఎరుకగలిగే ఇదే మాయ సుమ్మి. మూలము లేనిదిదే నీవు నమ్మి ఉన్నావు పరిపూర్ణమున్నది గనలేని ఎన్నాడు లేదని ఎరిగితే చాలు గుర్తదే మాయ సుమ్మి. మూలము లేనిదే నీవు నమ్మి. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 19వ కందార్థం. కనకమన భూషణంబులు ఇనుమన శస్త్రాధికంబులిత్తడి అని నన్ కనుగొన పాత్రలు కనుపడు తనువన నవయవములన్నీ తగదొంతి అని నా కుండలు భూత తతి జగత్తని నా వినుమట్ల ఎరు కన్నా వివరించ తత్వాలు మనసందు గట్టిగా మరువాకు ఈ మాట తగదొంతి అని నా కుండలు భూత తతి జగత్తని నా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 20వ కందార్థం. పొరలరటి దుంపయని నను తరువులు వనమనిన రవలు దారుని అని నన్ గిరి అనిన రాళ్ళు బట్టలు ధరముల్లియనిన తత్వ తదియరు కంతనిన లేనిదే ఎరుక తిథి లెస్సాగనినా ఎరుక చేసిన విశ్వమెరుక వంటిదే బయలు నెరుక గుర్తెరిగి తానే గీతే సరి తత్వతతి ఎరుకంచనినా లేనిదే ఎరుక తిథి లెస్సాగనినా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 21వ కందార్థం. పెనుమాయను జూడుము ఇదే జనకుని జట రంబు వలన జనని గర్భంబున జొచ్చి మారు రూపమున జనియించును నవయవములు జనితామై భువిని వినుకను తిను మూర్ఖును వచ్చును సని దినదీనామవి వృద్ధ్యాదీని చే బయలును గనియామాయల మళ్ళీ కథమాయించుము పోని జనితామై భువిని వినుకను తిను మూర్ఖోను వచ్చును సని. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 22వ కందార్థం. పెట్టియ లోపల గారడి చెట్టుపైన్ గాన వచ్చి చెట్టున చూడన్ గట్టుపై దోచునిది కని కట్టు సుమి దీని వలనే కనిపించు నెరుక అంతాలో నెసట కనిపించదెరుక దిట్టమౌ బోధా చేపట్టి ఎరుకను తిరిగి పుట్టకుండగా దాన్ని పుట్టి ముంచుము లేందే కనిపించు నెరుక అంతాలో నెసట కనిపించదెరుక. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 23వ కందార్థం. నేననని బ్రహ్మలోపల లేనిదే సంభవమునంది లీలతనకు దా మేను జగములై వెలసెను
నేనది మృగజలము రీతి నిజముగాదనుచు లోకుల నేటి గజిబి జీవినుచు మనసామున వారి మాట కామోదించి దానికి బోధకు తగునంచు వినజేసి నిజముగాదనుచు లోకుల నేటి గజిబి జీవినుచు. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 24వ కందార్థం. కలనెడబాసిన మనుజులు కలలోపలి పనులు శాయ కలవారన నా కలవారు గారు వారల వలె ఎరుకను గురుని చేత వదలెరుకలోనా గలపని చేయవలదెరుకలోనా కలవారంచిని నోట పలుకుట మరయాక పలికిన వారికి తొలుగాదు పాపము వదిలెరుకలోన గలపని చేయవలదెరుకలోన. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో 25వ కందార్థం. గూఢమే మధురము మధురమే గూఢమి గూఢ మధురములలో గొనకొని తొలుతన్ బొడమినదేదన సరిగా బొడమిందొక్కటేగా రెండు పోయినట్టే కదరా తను వెరుకాలిట్లయినట్టే కదరా పొడదూసి బయలునిప్పుడేమే నెరుకల జోలి విడరాలేనివే రెండు పెడచౌబెట్టక వీను పోయినట్టే కదరా తను వెరుకాలిట్లయినట్టే కదరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. పరిపూర్ణ బోధలో చివరిది 26వ కందార్థం. ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుసు బయలు నెరిగి ఇది లేనిది అనుసు ఎరుక ఎరుకచే నెరిగితే సరీరా ఆపై నుండేదెట్లందో వినరా ఉదయాస్తమానములుడుగాక ఇదిని నెమ్మదిలోన నమ్మున మాట నిశ్చయమిట్లు ఎరిగితే సరీరా ఆపై నుండేదెట్లందో వినరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత విరహిత పరమతత్వే పరిపూర్ణ బోధో నామ అష్టదశోధ్యాయ. శ్రీ సదా సద్గుణానంద సద్గురు పరబ్రహ్మణే నమః.